బాబీ గారు. సో అయితే 'దబిడి దిబిడి' సాంగ్‌లో బాలయ్య గారి స్టెప్స్, బాలయ్య గారి ఇమేజ్‌కి తగ్గట్లు లేవు. అవి కొంచెం ఓవర్ డోస్ అయ్యింది అని ట్రోల్స్ చూస్తున్నాము. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ స్టెప్స్ గురించి చెప్పినప్పుడు బాలయ్య గారు ఏమన్నారు? అదే ముందు నుంచి చెప్తున్నట్టు బాలయ్యబాబు గారు ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వరండి. కంప్లీట్‌లీ డైరెక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్ ఏం చెప్పినా సరే ఆయన యెస్. దాని మీద డిబేట్లు, డిస్కషన్స్ ఏమి ఉండవు. మేము కూడా సర్ప్రైజ్ అయింది ఏంటంటే, ఇప్పుడు ఒక చాలా బ్యూటిఫుల్ సాంగ్ 'చిన్ని చిన్ని' అని ఒక పాప మీద అనంత్ శ్రీరామ్ గారు చాలా బ్యూటిఫుల్ సోల్‌ఫుల్ లిరిక్స్ రాశారు. అదేమో 3,000,000 దగ్గర ఆగిపోయింది. ఇదేమో ట్రోల్స్ అంటారు 14 మిలియన్ అయింది ఇంకా పోతానే ఉంది. అన్న సూపర్ అన్న ఎప్పుడొస్తుందన్న దబిడి దిబిడి అని నన్ను అటాక్ చేస్తున్నారు. ఫస్ట్ 2 డేస్ మాత్రం సర్ప్రైజ్ అయ్యారు. దానికి కారణం కూడా ఏంటంటే మా ఇనీషియల్ నుంచి మా అప్రోచ్ ఎలా ఉందంటే, మేము ముందు నుంచి చెప్తున్నట్టు ఇది బాలయ్యబాబు గారి సినిమాలకి కొంచెం భిన్నంగా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాం అని చెప్పాం. లుక్స్ వైజ్ అండ్ ప్రెజెంటేషన్, ప్రోమోస్, గ్లిమ్స్‌లు, ట్రైలర్ అన్నీ కూడా రెగ్యులర్ ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ మొన్న ట్రైలర్ వచ్చింది. మేము వాంటెడ్‌గా బాలయ్యబాబు గారి ట్రైలర్ అనంగానే వన్ లైనర్స్ ఒక 5, 6 డజన్‌లు ఏసేసి చెప్పటం చూసేసాం. ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే బాలయ్యబాబు గారు మనల్ని మనం ఏం చెప్పినా వింటున్నారు. అలానే ఆయన ఫ్యాన్స్ కూడా మనం ఏం రిలీజ్ చేసినా అప్రిషియేట్ చేస్తున్నారు. వై కాంట్ వి ట్రై అని డైలాగులు లేకుండా మిగతా మిగతా ఉన్న పక్కన సపోర్టింగ్ వాళ్ళ ద్వారా ఎలివేషన్ ఇచ్చుకుంటూ 2 డైలాగులు ఉంటాయి. ఒకటి 'నానాజీ', 2 మైకేల్ జాక్సన్. సో దాని రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మేబీ మేము అలా క్లాసిక్ టచ్ ఇస్తూ వెళ్తూ దబిడి దిబిడి వచ్చేసరికి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టింది చాలా మందికి. మేము ఫస్టే 'డాకు మహారాజ్' టైటిల్ వేసిన రోజు ఇది వేసేసి ఉంటే సెట్ అయిపోయేవాళ్ళు. మేబీ దానికి కూడా ఒక క్లాస్ అప్రోచ్ వెళ్తూ టక్‌మని ఒక ఓరమాస్ స్టెప్స్ వచ్చేసరికి టైం పట్టింది. మేబీ అదే ఉంటుంది. నాగవంశి గారు. అయితే థియేటర్స్ విషయంలో అంటే 'దిల్ రాజు' గారివి 2 సినిమాలు, మధ్యలో మీదొక సినిమా. సో థియేటర్స్ సఫిషియెంట్‌గా ఉన్నాయా? బాలయ్య గారికి ఎక్కడో అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా, అసంతృప్తితో ఉన్నట్లుగా అంటున్నారు కొంతమంది. నిజమేనండి? సఫిషియెంట్‌గా ఉన్నాయండి థియేటర్స్? చాలా సఫిషియెంట్‌గా ఉన్నాయండి. 'దిల్ రాజు' గారి 2 సినిమాలు, నాదొక సినిమా కాదు. 3 సినిమాలు సితారయ్యి, 3 సినిమాలు ఎస్‌విసిఏ. మా ఇద్దరి రిలేషన్ అలాంటిది. సో, అస్సలు అలాంటి ఇష్యూయే ఈ నైజాంలో మాత్రం లేదండి. ఏ థియేటర్స్ గోల లేదు. నేను అడిగిన థియేటర్ ఇంకా నేను యాక్చువల్లీ కొన్ని థియేటర్లు నాకు ఇది గేమ్ చేంజర్‌గా యేసుకుంటాడని శిరీష్ అన్న అనుకుంటే కూడా అలాంటి థియేటర్ కూడా డాకుకేసారు ఆయన. సో, అలాంటి ఇష్యూయే లేదండి ఎక్కడ.